శ్రీశైలంలో భక్తులపైకి దూసుకొచ్చిందో బొలెరో వాహనం. మొదట బొలెరో బ్రేక్స్ ఫెయిల్ అవ్వగా అదుపు తప్పి దేవస్థానం టోల్ గేట్ దగ్గర ఉన్న కన్నడ భక్తుల పైకి దూసుకువెళ్లింది. ప్రమాదంలో 10 మంది దాకా కన్నడ భక్తులు గాయాల పాలయ్యారు. సకాలంలో స్పందించిన దేవస్థానం సిబ్బంది క్షతగాతులందరికీ కూడా వైద్యం చేయించింది. ఈ ఘటనపై శ్రీశైలం పోలీసులు ప్రస్తుతం విచారణ చేపట్టారు. రైట్, మా ప్రతినిధి శ్రీరామ్ ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శ్రీరామ్, క్షతగాతుల పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది, అలాగే దేవస్థానం వాళ్ళు ఏం చెప్తున్నారు? శ్రీశైల బ్రహ్మరామ దేవస్థానానికి దర్శనానికి వచ్చే సమయంలో కర్ణాటక భక్తులతో వస్తున్న బొలెరో వాహనంలో 4 భక్తులు ఉన్నారు. ఆ వాహనం బ్రేక్లు ఫెయిల్ అయ్యి దేవస్థానం టోల్గేట్ సమీపంలో పాదయాత్రగా వెళ్తున్న కన్నడ భక్తులపై బొలెరో వాహనం దూసుకెళ్లిన పరిస్థితి. అయితే అతివేగంగా వెళ్లడం వలన ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా, లేకుంటే నిజంగానే బ్రేక్లు ఫెయిల్ అయ్యాయనే కోణంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో దాదాపు 10 మంది భక్తులకు స్వల్ప గాయాలు కావడంతో బయటపడినటువంటి పరిస్థితి. హుటాహుటిన దేవస్థాన సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకొని గాయాలైన వాళ్ళని కూడా దేవస్థాన ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తూ ఉన్నారు. అయితే అందరికీ కూడా స్వల్ప గాయాలు కావడంతో అధికారులంతా కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. అయితే వాహనం బ్రేకులు ఫెయిల్ అయ్యి భక్తులను ఢీకొట్టిన తర్వాత సమీపంలో ఉన్నటువంటి గోడను ఢీకొనడంతో అక్కడితోనే ఆ వెహికల్ ఆగి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ ఘటనకు సంబంధించి పోలీసులు బ్రేకులు ఫెయిల్ కావడంతో లేదా వెళ్ళడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్ శ్రీరామ్, చూడొచ్చు శ్రీశైలంలో భక్తులపైకి బొలెరో దూసుకెళ్లింది. మొత్తం 10 మంది దాకా గాయాల పాలయ్యారు. చిన్న చిన్న గాయాలు కావడంతో ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో శ్రీశైలం బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ సిబ్బంది అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఎందుకు ఈ ప్రమాదం జరిగింది, బొలెరో వాహనం బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల జరిగిందా, లేకపోతే ఎక్స్ట్రా స్పీడ్ అతి వేగం వల్ల ఏమన్నా జరిగిందా అన్న దానిపైన దర్యాప్తు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం క్షతగాతుల పరిస్థితి నిలకడగా ఉండడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు.